నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నా పేరు వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. దిల్ విత్ కపిల్ సిబాల్ 100వ ఎపిసోడ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఢిల్లీకి వెళ్లారు. ఇక ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలోనే ఉన్నారని తెలుస్తుంది. అధిష్టాన పెద్దలను కలిసే అవకాశమూ ఉంది. ఇక పార్టీ నిర్మాణంపై మీనాక్షి నటరాజన్ ను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ఇవాళ సాయంత్రం డీసీసీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ అధిష్టానానికి నేతలు పరిచయం చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. దిల్ విత్ కపిల్ సిబాల్ 100వ ఎపిసోడ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఢిల్లీకి వెళ్లారు. ఇక ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలోనే ఉన్నారని తెలుస్తుంది. అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం ఉంది. పార్టీ నిర్మాణంపై మీనాక్షి నటరాజన్ ను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ఇవాళ సాయంత్రం డీసీసీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ అధిష్టానానికి నేతలు పరిచయం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని రేవంత్ రెడ్డి కలవనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ విజయం అనేది ఈ రెఫరెండల్ గా తీసుకునే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? రైట్, వెళ్ళేలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. ఇక ఢిల్లీలో ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలవనున్నారు. ప్రధానంగా దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏదైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అలాతో పాటుగా కాంగ్రెస్ మరికొంతమంది నేతలంతా కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఇక ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీలో ఉన్నారు. ఇక ప్రధానంగా నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్లో గెలవడం జరిగింది. అభ్యర్థికి సంబంధించి కూడా నవీన్ యాదవ్ని ఖర్గేకి పరిచయం చేయనున్నారు. జూబ్లీహిల్స్లో పార్టీకి సంబంధించి కూడా ఏ విధంగా ప్రచారాలను కొనసాగించింది, జూబ్లీహిల్స్లో ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలవడం జరిగింది, ఆ తీరుతెన్నులకు సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరిస్తారు. అలాగే నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ని ఏఐసీసీ అధ్యక్షుడికి పరిచయం చేయనున్నారు. ఇక ప్రధానంగా పలు అంశాలపైన కూడా ఈరోజు కీలకంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మరోవైపు ఏదైతే పార్టీ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, సంస్థాగత నిర్మాణం పైన ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే దాదాపుగా 60 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో గెలవాలనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఫోకస్ చేసింది. ఇక్కడ ఇన్ఛార్జీలు మంత్రులుగా కూడా అక్కడ ముగ్గురిని ఇన్ఛార్జ్ మంత్రులుగా వేయడం జరిగింది. దాంతో పాటుగా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా జూబ్లీహిల్స్ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో డివిజన్లలో పూర్తి స్థాయిలో ప్రచారాలకు నిమగ్నమయ్యారు. ఇక మరోవైపు ఇప్పుడంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభావం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఇదే ప్రభావం అక్కడ గ్రామీణ స్థాయిలో కూడా కొనసాగుతున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు వచ్చారు. ఇక దీంట్లో భాగంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నెల 17వ తేదీకి సంబంధించి కూడా కేబినెట్ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇతర పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చ జరిగి నిర్ణయాన్ని తీసుకుంటామని కూడా ఆయన నిన్న స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక ఈ రోజు ఖర్గేని కలవడం జరుగుతుంది. ఖర్గేకి సంబంధించి కూడా
కూడా జూబ్లీ హిల్స్ ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలి, ఒకవేళ 42% రిజర్వేషన్